సంవత్సరంన్నర సరే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు తీసేయండి, సంవత్సరంన్నర తర్వాత వస్తున్నారు కేసీఆర్, ఏం మాట్లాడబోతున్నారు? ముందుగా మీరు మర్చిపోకూడదు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి లేదా తెలంగాణ ప్రయోజనానికి ఏ విఘాతం కలిగినా వెంటనే స్పందించే నాయకుడు. సో ఇప్పుడు ఉదాహరణకి కేఆర్ఎంబి జలాలు, కృష్ణా జలాలు కేఆర్ఎంబికి దారాదత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మోడీ గారికి దాసోహం అన్నప్పుడు స్పందించడమే కాకుండా గర్జించింది కేసీఆర్ గారు. నల్గొండ వేదికగా లక్షల మందితో బహిరంగ సభ పెట్టి గర్జిస్తే తెల్లారే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన పరిస్థితి. రేపు కూడా మా పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన ఇంటి పార్టీ, బలమైన పార్టీగా ఈ ఢిల్లీ పార్టీలను ఎదుర్కోవడానికి ఎందుకు ఉండాలి? వాళ్ళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కూడా తెలంగాణ పరిస్థితి గుండు సున్నా ఎట్లా అయిపోయింది, అన్ని విషయాలు కూడా కేసీఆర్ గారు మాట్లాడతారు. దాంతోపాటు సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో మా పందా, ఇవన్నీ కూడా వారు వివరంగా చెప్తారు.